ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ప్రతి ఒక్కరు కూడా దైవ సన్నిధిలో ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఏం మాట్లాడతారని. ప్రభు మనతో మాట్లాడినప్పుడు మనకు పరిష్కారం ఉందని మనకు తెలుసు. అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ ఆయన సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టినప్పుడు ఏదో ఒక దిక్కు నుంచి ఏదో ఒక రకంగా ఆయన సహాయం అనేది మనకు ఖచ్చితంగా దొరుకుతుందని కూడా మనకు తెలుసు. 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం. అంతటి ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయం విచారించుటి యందు రాజు దైవజ్ఞానం నొందినవాడిని గ్రహించి అతనికి భయపడ్రి. ఈ లేఖనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు సొలొమోను అయినటువంటి రాజు తన వద్దకు వచ్చినటువంటి ఇద్దరు స్త్రీల విషయంలో అతడు తీర్చినటువంటి తీర్పుని బట్టి ఆలోచన చేసినప్పుడు ప్రజలందరికీ ఆయన అంటే ఎంతో భయం కలిగింది. ఎంత భయం కలిగిందంటే అది మామూలుగా కాదు. అతడు తీర్పు తీర్చినటువంటి విధానాన్ని బట్టి వారు ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉన్నారు. కనుక అక్కడ ఉన్నవారు అందరూ కూడా సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఆ యొక్క జ్ఞానం దేవుడి యొద్ద నుంచి మాత్రమే దొరికిందని వారు ఎంతగానో సంతోషించారు కూడా. ఈరోజు దైవజ్ఞానం అనేది అది చాలా ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా పిల్లలు నడిపించుకునేటువంటి విషయంలో తల్లిదండ్రులకైతే చాలా దైవజ్ఞానం కావాలి. ఒకవేళ కానీ అటువంటి జ్ఞానం కానీ వారి జీవితంలో కొదవై ఉన్నట్లయితే వారి పిల్లల్ని విడిపించడంలో బలహీనలు అయిపోతూ ఉంటారు. వారిని తప్పించడంలో వేదన చెందుతూ ఉంటారు. కానీ ఎవరైతే దైవజ్ఞానం నొందుతారో వారు ఖచ్చితంగా తమ పిల్లల విషయంలోని సులువుగా పరిష్కారం చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయినను మా బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఐశ్వర్యం మాకు కలదు. కనుక మంటి ఘటములైనటువంటి వారి దేహములలో గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి సన్నిధిని గురించి అపోస్తలుడైన పౌలు అయితే మాట్లాడుతూ ఉన్నాడు. అతడు ఎంత ధైర్యం కలిగి మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. ఈరోజు దైవజ్ఞానం ఎవరైతే నొందుతారో వారు అన్ని విషయాల్లో చాలా ధైర్యంగా ఉంటారని మీరు తెలుసుకోవాలి. పరిష్కారం కూడా దొరుకుతుందని మీరు గ్రహించాలి. కనుక మీ పిల్లల చదువుల విషయంలో మీకు ఎంతో చింత ఉంది. వారి కొరకు మీరు ప్రయాసపడుతున్నప్పుడు వారు ఎలా చదువుతారో, వారు ఎలా ఉంటారో, వారు ఎలా జీవిస్తారో వారికి అర్థమవుతుందో లేదో, మిగిలిన పిల్లలైతే బాగా చదివేసుకుంటున్నారు, మా పిల్లలైతే ఇలా ఉండిపోయినటువంటి చింత అనేక మంది తల్లిదండ్రులు తినేస్తూ ఉంటుంది. రోజు రోజుకి వారు పీడించబడుతూ ఉంటారు. కానీ అటువంటి తల్లిదండ్రులు దేవుని యొద్దకు వచ్చి విచారణ చేసి వారు కనిపెట్టినట్లయితే ఖచ్చితంగా దైవజ్ఞానం వారు కొమ్ముకున్నట్లు వారి మట్టి ఘట్టములలోని వారి ఆలోచన తలంపులోని శ్రేష్టమైనటువంటి ఐశ్వర్యం వారి దగ్గర ఉందని వారు తెలుసుకోగలుగుతారు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినప్పుడు అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకుంటలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించున్నాము. అయినను మా బలాధిక్యం మామూలమైనది కాదు, దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఐశ్వర్యం మాకు కలదని మాకు తెలుస్తూ ఉందని చెప్తూ ఉన్నారు. ఎలాగ పోయినా, ఎక్కడికి వెళ్ళినా, శ్రమ పడినా, అపాయంలో ఉన్నా, తరం పడుచున్నా, పడద్రోయబడినా, ఎన్ని జరిగినప్పటికీ కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి దైవజ్ఞానాన్ని బట్టి వారు తప్పించబడుతున్నారని వారు చాలా సులువుగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కనుక మీ పిల్లల విషయంలో మీరు అత్యధికమైన విజయాన్ని దినాన్ని మీరు పొందుకోవాలంటే దైవజ్ఞానం మీకు కావాలి. దాని కొరకు దైవ సన్నిధిలో కనిపెట్టి ఆయన వేడుకుంటూ ఉండాలి. మీ ఆలోచన తలంపులో మీరు మార్పు చెందాలి. అలా మార్పు చెందినప్పుడు మీ పిల్లలు నడిపించుకోవడం మీకు చాలా సులువుగా ఉంటుంది. ఇంకా వారికి బోధించే విషయంలో మీరు జ్ఞానులుగా ఉంటారు. వారి హృదయాల్లో చక్కగా వారికి అర్థమయ్యే ఉపదేశం ప్రకారంగా మీరు వారికి బోధిస్తూ ఉంటారు. కనుక ఈరోజు ప్రతిదానికి పరిష్కారం ఉంది. అది ప్రభువులో అయితే ఖచ్చితంగా ఉంది. అటువంటి గొప్ప పరిష్కారం ఆయనలోనే ఉంది. కనుక దానిలో మీరు పరిగెత్తాలి, దానిలో స్థిరపరచబడాలి, దాంట్లో మీరు ఎల్లప్పుడూ కూడా మహిమకరంగా మీరు మారిపోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ప్రభు ఇదిగో తండ్రి, ఉదయకాలాన్ని నీ సన్నిధిలో సమీపిస్తున్న ప్రతి ఒక్కరిని అప్పగించి ప్రార్థన చేస్తుండగా మీరే నడిపించి బలపరిచి కృప చూపి మహిమ సన్నిధిని నింపి నడిపించమని ప్రభు వారికి ప్రతి విషయంలో పరిష్కారం అనుగ్రహించినని నీ దైవ జ్ఞానంతో వారిని నింపి నడిపించమని మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.